హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు గోబీ 65 చేసి చూపించబోతున్నాను అనమాట. ఇది చూడడానికి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేస్తే. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ గోబీ 65ని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టచ్చు, లేకపోతే సాంబార్కి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది గోబీ దొరికే సీజన్ కాబట్టి మనం ఇలా దొరికినప్పుడే చేసుకోవాలి. ముందుగా అయితే స్టవ్ మీద వాటర్ని అయితే వేడి చేసుకోవాలి. అందులోకి 1.5 స్పూన్ అయితే సాల్ట్ వేయాలి. అలా వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గోబీలను మొత్తం అందులో వేసేయాలన్నమాట. గోబీలను అయితే కొద్దిగా పెద్దవిగా కట్ చేసుకోవాలి. చిన్నవిగా కట్ చేసుకుంటే గుండెలాగా అయిపోతుంది ఉడికినప్పటికీ. అందువల్ల పెద్దవిగా కట్ చేసుకోవాలన్నమాట. ఇవి చూసారా బబుల్స్ లాగా వస్తున్నాయి. ఈ గోబీ అనేది 75% వరకు ఉడికించుకోవాలి. మనకి చూస్తే ఇలాగా ఒక ముక్క పట్టుకొని చూస్తే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అన్నమాట. ఎంతవరకు చూస్తున్నారు కదా, కుక్ అయ్యింది 75% వరకు. మరీ మెత్తగా చేసుకోకూడదు గోబీ అనేది. గోబీ 75% కుక్ అయిపోయింది అనమాట. ఈ గోబీని అయితే ఒక జాలీలోకి అయితే తీసుకొని మనం వాటర్ని అంతా రిమూవ్ చేసుకోవాలన్నమాట. చూసారా పొడిగా చల్లార్చుకోవాలి మొత్తం గోబీని. ఇలా చల్లారిపోయాక ఇందులోకి ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, అలాగే 2 స్పూన్స్ మైదా వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ బదులుగా మనం బియ్యం పిండినైనా యూస్ చేయవచ్చు. తర్వాత అందులో 1 స్పూన్ పెప్పర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకొని, అలాగే ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి. ఇలా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం అంతానా. కొద్దిగా అందులో వాటర్ కూడా యాడ్ చేసుకుంటే కొద్దిగా మొత్తం అన్నీ కలుస్తాయి అన్నమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు వాటర్ని అయితే. ఇలా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి. అందులో ముందుగా కొద్దిగా ఈ గోబీని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా వేసుకొని, ఎక్కువగా వేస్తే మనకి కలపడానికి ఈజీ అవ్వదన్నమాట. కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని 2 పక్కలా తిప్పుకుంటూ ఇవి వేయించుకోవాలన్నమాట. చూస్తున్నారా కలరు మారింది, డార్క్ గోల్డెన్ కలర్ వచ్చాక మనమైతే ఈ గోబీని తీసేసుకోవాలి. ఇలా 2 పక్కలా తిప్పుకుంటూ మెల్లిగా వేయించుకోవాలన్నమాట. డార్క్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు. గోబీ అయితే ఇంకా వేగిపోయిందనమాట. ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. అదే నూనెలోని పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా. పచ్చిమిర్చి కూడా వేయించేసుకున్నాక అందులోకి కరివేపాకును కూడా వేయించుకోవాలి. వేయించేసుకొని తీసుకున్నాక ఇలా టాస్ చేసుకోవాలి మొత్తం అంతా. గోబీ అలాగే పచ్చిమిర్చి, ఈ కరివేపాకును టాస్ చేసుకున్నాక నేను కొద్దిగా కరివేపాకుని తీసుకొని స్మాష్ చేసి టేస్ట్ కోసం వేస్తున్నాను అన్నమాట. ఇలా చేసుకున్నట్లయితే మనకి ఈజీగా అయిపోతుంది, పిల్లలకి కూడా నచ్చుతుంది. క్రిస్పీగా ఉంటాయి కాబట్టి. చూస్తున్నారు కదా, మీరు కూడా ఇంట్లో ఇలా ఈజీగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.